పంచాయతీ అభివృద్ధికి స్థానిక పరిశ్రమలు ఇచ్చిన నిధులు దుర్వినియోగం అయ్యాయని గ్రామస్తుడు పల్లెకారి చిన్న ఆరోపించారు. గత ప్రభుత్వంలోని స్థానిక నాయకులు వాటిని వ్యక్తిగతంగా వాడుకున్నట్లు ఆయన వెల్లడించారు. ముతుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో స్థానిక గ్రామస్తులు మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కోసం వినియోగించాల్సిన నిధులు దుర్వినియోగం అయ్యాయని గ్రామస్తులు ఆరోపించారు. సమావేశంలో గ్రామస్తులు పల్లెకారి చిన్న మాట్లాడుతూ ఇప్పటికే నిధుల దుర్వినియోగంపై 2 పంచాయతీ కార్యదర్శులు సస్పెన్షన్ కు గురయ్యారని వెల్లడించారు. కానీ దుర్వినియోగమైన నిధులు అధికారులు రికవరీ చేయాలని ఆయన కోరారు. పంచాయతీలో మౌలిక వసతులు చేయడానికి కూడా నిధులు లేవని చెబుతున్నారని ఆయన ఆరోపించారు. కృష్ణాపట్నంలో గతంలో ప్రభుత్వం వారు గౌరవనీయులైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఎలక్షన్కు ముందు మా 756 సర్వే నెంబర్ 850 ఎకరాల 16 సెంట్లు అయినప్పటికీ అందులో 200 ఎకరాలు ఫారెస్ట్కి 150 ఎకరాలు నేలరూపాయలు 75 సెంట్లు లెక్కన మా భూములు కేటాయించున్నారు. ఆ భూములకు సంబంధించి గత ప్రభుత్వంలో ఆర్ఎంబీ గెస్ట్ హౌస్లో కలెక్టర్ ముత్యాలరాజు గారు, ఆర్డీఓ చెన్నికృష్ణయ్య గారు, ఎంఆర్ఓ సుధాకర్ సార్ గారు వీళ్ళు ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ పిల్లలందించి రౌండ్ టేబుల్ సమావేశం వేసి కృష్ణాపట్నం గ్రామం నుంచి ప్రజలు మేము ఎదురు అంటే కంచినాపట్నం మాజీ సర్పంచి మన గ్రామంలోంచి ఒక 10 మంది ప్రజలు పోయాము. ఆ రోజు ఏం చెప్పాడంటే 750 సర్వే నెంబర్ కాంపిటేషన్ ఇవ్వలేదమ్మా, వీళ్ళకందరికీ వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళకందరికీ కోరిక మేరకు వాళ్ళకి రాయమని రికార్డుని మూలకంగా సుధా సార్కి ఎంఆర్ఓ సార్కి చెప్పారు. చెప్పినప్పుడు చేస్తామని చెప్పాడు. ఈ లోపల ఎన్నికల కోడ్ ఒకటి వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఆ రోజు మా ఊరు గిరిజనులకు చెక్కులు కొంత వచ్చాయి. ఆ చెక్కులు తీసుకొని మా కోదండ అన్నాయంటే ఆ చెప్పాడు ఈ మాదిరి చేయని అడిగాను నేను. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే కృష్ణాపట్నంలో చేస్తాడు, ఆయన ఏం కాదు మా పని అన్నాడు. ఆయన అప్పటికి ఎంఆర్ఓ సార్ ఒకసారి నాకు ఫోన్ చేసి అయ్యా ఎన్నికల కోడ్ వస్తుంది ఆయన చెప్పాడు మీకు చేయమని, మీరేమో రాలేదు, నాకు నా వల్ల కాదు, ఎల్లుండి నుంచి ఇంక చేసేదానికి ఇవ్వలేదని చెప్పి సుధాకర్ సార్ నాకు చెప్పాడు. గౌరీలేనైనా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మేము వినపించుకునేది ఏంటంటే మాది 750 సర్వేలో పేదవాళ్ళు దరిద్రులు, నిష్ఠ దరిద్రులు భూములు ఉన్నాయి. ఇదో 700 ఒక ముసలామి ఆమె కూడా భూమి ఉంది. కానీ ఏ ఒక్కరికి ఒక 10 పైసలు చెందకుండా ఈ రోజు 100 కోట్ల రూపాయలు భూ కుంభకోణం కృష్ణాపట్నం పంచాయతీలో జరిగింది. పీపీసీఎల్ కంపెనీకి భూముల మీరు లబ్ధిదారు వివరాలు అడిగితే ఈ రోజు కూడా ఇవ్వలేదు. ఇదిగో ఇన్ఫర్మేషన్ కింద పెట్టున్నాను. ఇది ఇచ్చిన డేటు 8వ నెల 29వ తేదీ ఇన్ఫర్మేషన్ కింద అడిగి ఈ రోజు కూడా కలెక్టర్ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతాను. ఆర్డీఓ పంపించారు. ఆర్డీఓ కాడి నుంచి సంబంధం వచ్చి ఎంఆర్ ఆఫీస్ పంపించారు. ఎంఆర్ ఆఫీస్ కాడి నుంచి ఇక్కడికి రాలేదు. ఈరోజు పేద ప్రజలందరూ అల్లాడుతున్నారు. ఏడంటే ఏడు వచ్చింది కథానాయకుల కోసం కాదు ఆయన, కంపెనీలు ఇచ్చింది పేదవాళ్ళ భూములను మీరు పెరుకున్నారు. దయచేసి కృష్ణాపట్నం గ్రామ ప్రజలందరికీ న్యాయం చేయాలంటే మీరు నెల ప్యాకేజీ నెలకు బీప్ కట్ట 3000 రూపాయల ప్యాకేజీ ఇవ్వండి, అది న్యాయం అవుతుంది. కానీ నేను 5 డాన్లు పెట్టి మేపుకుంటే అది న్యాయం కాదు. దయచేసి గౌరవనీయులు సోమిరెడ్డి చంద్రమోహన్ మేము కోరేది ఏంటంటే గతంలో కూడా ఆయన అడిగాను నేను ఆనందయ్య గారి తోటలో, అయ్యా మా ఊరు అన్యాయం అయిపోయింది మాదిరి ఏంటంటే చేస్తానని చెప్పాడు, వాగ్దానం చేసినాడు. కానీ ఈ రోజు గురికి మా ఊరికి కృష్ణాపట్నం పంచాయతీ ఈ రోజు గురికి రాలేదు. కనీసం మేము ట్రాన్స్ఫారాలు మా భూములు మేము అడిగించుకోకపోతే కర్ణాల యూదుల మీద తెలుగుదేశం మీద 10 మంది మీద కేసులు పెట్టున్నారు. ఆ 10 మందికి ఈరోజు ఎందుకు కేసులు పెట్టారని కూడా ఈ రోజుకి గౌరవనీయులు మంత్రిగా మమ్మల్ని అడగలేదు. ఎందుకు పెట్టారా, దేనికి వాళ్ళకి భూములు ఉన్నాయా లేదా, ఏ కారణంగా పెట్టారు, 10 మంది తెలుగుదేశం మీద ఎన్ని ఏరియాలు పెట్టారు కదా, దేనికి పెట్టారు, ఏ కారణంగా పెట్టారు. ఈ రోజు కూడా తిరుగుతాం. రేపు మండే 11వ తేదీ డిసెంబర్ 11వ వాయిదా పోవాలా. 3 సంవత్సరాలు తిరుగుతాం. మా బాధలు ఎవరు చెప్పుకోవాలా, మాకు భూములు ఉన్నాయా లేదంటే ఈ ప్రభుత్వం ఉన్న వాళ్ళందరూ లేని వాళ్ళ మీద కేసులు పెడితే మేము బరాయిస్తూ తిరుగుతున్నాం. కాకపోతే ఈ రిలయన్స్ భూములు కేటాయించారు. 2700 ఎకరాలు కేటాయించున్నారు. అవి ఈ రోజుకి కస్టమ్ చీట్లు బట్టి నిర్వేగంగా పోయి ఉన్నాయి. కృష్ణాపట్నం పంచాయతీలో డెల్టా పారుదల మాగాణి 2 కార్లు బండే మాగాణి తీసుకొని మీరు 18 సంవత్సరాలు బీడు పెట్టడం ఎంతవరకు ధర్మం? ఏ ప్రభుత్వం అయినా దాని చర్యలు తీసుకొని ఎలక్షన్ ముందు చెప్తున్నా కానీ ఎలక్షన్ అయిన పాటు ఏం చెప్పడం లేదు. కాబట్టి దయచేసి ఆ కంపెనీలకు ఇస్తారా భూములు, లేదంటే రైతులు సాగు చేసుకునే దానికి నిర్భేదంగా బంగారం పండే భూములు మాయి. ఎక్కడ నెల్లూరులో ఒక సుక్క నీళ్లు వదిలినా కానీ మాకు పారుదలకు వచ్చేది. 3వది కొటార్ ప్యాకేజీ కృష్ణాపట్నం 750 ఎకరాలు సాల్ట్ ఫ్యాక్టరీ తీసుకున్నారు. దాని మీద లేబరు తలారం ప్యాకేజీ ఇస్తానని చెప్పారు ఆ రోజు. ఈ రోజుకి ₹1 ఇవ్వలేదు. ఈ వచ్చిన ప్యాకేజీలు ఏం చేస్తున్నారో ఎవరు తింటున్నారో దేవుడు తెలవాలా. ఇక్కడే దరిద్రులు అందరూ అల్లాడుతూ ఉన్నారు. పేదవాళ్ళు ఈరోజు గిరిజనులు అయితే ఏ రోజుకు కూలీలు చేసుకునేవాళ్ళు ఏ విధంగా బతకాలి, వాళ్ళు భూములని మీరు కబ్జా చేసి ఉన్నారు. వాళ్ళు కాంపెన్సేషన్ ఇచ్చారా? జీవో ఇచ్చినప్పుడు
ఆ జీవో ప్రకారం గవర్నమెంట్ భూములు తీసుకోవాలన్నా మీ ఇష్ట ప్రకారం మీరు కూర్చుకొని అనవసరమైన మీరు కేసులు పెట్టుకుంటూ పోవాలన్నా అది ఏ కారణంగా తెలవటం లేదు మాకు. ఇప్పుడు జీవో 2005లో జీవో ఇచ్చున్నారు కదా, జీవో ప్రకారం కృష్ణాపట్నం పంచాయతీలో పేదవాడి భూములైనా తీసుకున్నప్పటికీ కాంపన్సేషన్ ఇచ్చున్నాడు. ఆ జీవో ప్రకారం భూములన్నిటి కబ్జా చేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు కాంపన్సేషన్ రైతులకు ఇవ్వాలి. రైతుకి ఏ రైతుకి మీరు కాంపన్సేషన్ ఇచ్చున్నారు, ఏ విధంగా భూములు తీసుకున్నారు, ఈరోజు పీపీసీఎల్ కంపెనీకి భూములు ఎవరు ఇచ్చారు, ఆ లబ్ధిదారు వివరాలు అడిగితే ఇప్పటికి ఇవ్వాల. ఇప్పుడు రాత్రులు కొంత పూడ్చుకుంటూ వస్తున్నారు భూములు. అడిగితే అడిగిన వాళ్ళ మీద కేసులు. ఇప్పుడు మిగిలి చిక్కిన భూమి ఎంత ఉందా మా ఊర్లో 800 ఎకరాలకు సంబంధించిన అడిగితే ఈ రోజు సమాధానం చెప్పలేదు. మేము అడిగితే ఏదంటే ఆ విధంగా రాస్తున్నారు, మా మీద కేసులు పెడుతున్నారు. దయచేసి మాకు న్యాయం చేయండి. గౌరీలు మా మంత్రి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మేము విన్నపించుకునేది ఏంటంటే అందరూ దరిద్రమయ్యా, మేము మా బాధలు మీకు గతంలో చెప్పుకున్నాము. ఒక గ్రామం కూటమి అయ్యి ఆ రోజు ఎన్నికలుగా మా పెద్ద ఆయన గెలిపించుకుంటే మనకేదైనా న్యాయం జరుగుతుందని ఆ రోజు అందరూ కలుసుకొని ఇస్తేనే ఊరంతా వేస్తేనే ఎలక్షన్ అవుతుంది, కానీ ఒకరే ఎదురేస్తే ఎలక్షన్ కాదు. కాబట్టి అందరం చేసాం కాబట్టి మాకు పేద ప్రజలకి న్యాయం చేయండి. మీరు గతంలో కంపెనీలకి రకరకాలుగా ఇచ్చేస్తున్నారు, అవన్నీ పడలేదు. న్యాయం అనేది అంటే గ్రామంలో చేయాల్సింది ఏంటంటే నెల ప్యాకేజీ ప్రకటించండి. రెండోది గ్రామంలో కావాల్సిన ఏం వసతులు తక్కువగా ఇప్పుడు ఈరోజు కాలువలు తవ్వుతున్నారు, 3 నెలల టైం తవ్వుతున్నారు. మా కాలువ అయితే 3 నెలల టైం తవ్వుతున్నారు, నాపరాలు వేసిపోయి అనుకున్నారు. రేపు ఎన్ని కోట్లు బిల్లు పెడతారో దేవుడు తెలవాలా. కాబట్టి ఏదైనా ప్రజలు చేసేటప్పుడు ఏదైనా బాగా ఉండే పనులు చేయమని చెప్పి మా ప్రభుత్వం ద్వారా కోరుకుంటున్నాం. కృష్ణాపట్నం పంచాయతీకి డెవలప్మెంట్ కోసం చుట్టుపక్కల కంపెనీలందరినీ కలిసి కృష్ణాపట్నం పంచాయతీకి సిఎస్ ఫండ్, అలాగే కృష్ణాపట్నం ఆదాని పోర్టు వారు ఇచ్చిన అమౌంట్ 4.5 కోట్ల రూపాయలు అంటే పంచాయతీకి కృష్ణాపట్నం పంచాయతీ డెవలప్మెంట్ చేయమని ఇస్తే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న నాయకుడు ఉప సర్పంచి ఆయన వ్యక్తి కృష్ణాపట్నం పంచాయతీ నిధులన్నీ కాజేసి ఆయన సొంత ఖర్చులకి బిల్డింగ్లకి కట్టుకోవడం జరిగింది. అది ఏ విధంగా అంటే ఇక్కడున్న అధికారులు అలాగే ఉన్నారు, ఇప్పుడు ఇక్కడున్న నాయకులు అలాగే ఉన్నారు, పైన స్థాయిలో నాయకులు లీడర్లు మంత్రులు అలాగే ఉన్నారు. వాళ్ళు ఇష్టాసరంగా ఉన్న నిధులన్నీ పంచాయతీ ఉన్న నిధులన్నీ కాజేశారు. ఈరోజు టీడీపీ ప్రభుత్వం రాగానే పంచాయతీలో నిధులు 1 రూపాయి లేదు. చుట్టుపక్కల దోమలు పేరుకపోయింది, నీళ్ళు లేవు, నీళ్ళ సౌకర్యం లేదు. అదేదంటే పంచాయతీ మనం వెళ్ళి అడిగితే పంచాయతీ డబ్బులు లేదన్నారు. వేలాది కోట్ల రూపాయలు పంచాయతీకి వచ్చింది కదయ్యా, ఆ డబ్బులు అంతా ఏమైందంటే ఏమో ఇక్కడున్న సెక్రటరీకి గత ప్రభుత్వంలో ఉన్న సెక్రటరీ అడిగితే అతను ఏమన్నాడంటే వీధి లైట్లకి 4 కోట్లు అయిందంట. ఇక్కడున్న ఈదుల కొలాయిలకి వచ్చే నీళ్ళకి వాటర్ రిపేర్కి దానికి ఒక 3 కోట్ల రూపాయలు అయిందంట. మొత్తం 19 కోట్ల రూపాయలు అయిపోయిందంట. వాటికి ఖర్చు అయిపోయిందని అడుగుతున్నాడు స్వామి. ఏ సరే ఇది విధంగా తేలదని ఆ కంపెనీ నిర్మించిన దాంట్లో ఎస్టీల భూములు కూడా దాంట్లో ఉన్నాయి. ఆ ఎస్టీల భూములకి ఒక ఎకరాకి 3,000 రూపాయల డబ్బులు ఒక బియ్యం కట్టించి సరిపెట్టారు లాస్ట్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో గవర్నమెంట్లో. వాటిని కూడా బయటికి తీసి వాళ్ళకి కూడా న్యాయం చేయాలని చెప్పేసి మన చంద్రమోహన్ రెడ్డి గారికి విన్నవించుకొని అందరికీ ఎస్టీలకు కూడా న్యాయం చేసే విధంగా చేయాలని చెప్పి చంద్రమోహన్ రెడ్డిని కోరుతున్నాము.